ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజుని మన యొక్క కాంతి టీవీ ఛానల్ చాలా ప్రదేశాలు వస్తుందని నేను వింటూ ఉన్నాను. ఎందుకనంటే చాలా కొత్త స్థలాల్లో నుంచి ప్రజలు నాకు ఫోన్ చేస్తున్నారు. ఐఎమ్ రియల్లీ గ్లాడ్ ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్టు మీకు నేను మనవి చేసే మరొక మాట ఏంటంటే, సిన్స్ యూ నో దట్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ కమింగ్ సోన్స్ అ టైం, ఈ టైంలో ప్రతిరోజు మార్నింగ్ 6 o'clockకి ఇలాగున్న మన యొక్క కాంతి టీవీ ఛానల్లో ఈ సత్య సువార్త అనే కార్యక్రమాన్ని నేను ఇస్తున్నటువంటి ఒక విషయం మీరు తెలుసుకున్నారు కనుక ప్లీజ్ అండి, చేతులు జోడించి నేను మిమ్మల్ని మనవి చేసేటువంటి మాట ఏంటి, టెల్ సంబడి. మీ ఊర్లో మీకు తెలిసిన మీ పొరుగు వారికి ఎవరికైనా చెప్పి పలానా ఛానల్లో సువార్తరాజు గారు ఇలా మాట్లాడుతున్నారు, సో మనం విందాము అని చెప్పేసి ఒక్క మంచి మాట చెప్పండి. ఎందుకంటే వీలైనంత మటుకు నేను ఏ ఒక్కరిని తిట్టడానికో లేకపోతే దూషించడానికో, ఒక శాపనార్థంగా పెట్టడానికో, ఒక నెగిటివ్ రిపోర్ట్గా మాట్లాడడానికో అది నాకు దూరం అగును కాక. దేవుని యొక్క వాక్యాన్ని వాక్యముగా, సత్యముగా, సత్య సువార్తగా మీతో పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక భాగ్యం కనుక ఇలాన్ని మిమ్మల్ని నేను కోరుతున్న మాట ఏమిటంటే, దయచేసి ఎవరైనా ఒకరికి చెప్పి వారు దీవించబడ్డానికి, వారు పరలోక రాజ్యానికి వారసులు కావడానికి, వారు దేవుని యొక్క రాజ్యంలోనికి రావడానికి, శ్రేష్టమైన స్థలంలోనికి రావడానికి, శ్రేష్టమైన దేహాన్ని పొందుకోవడానికి వారికి అవకాశం ఇస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఐ నో ఫర్ షూర్ దట్ యూ విల్ డూ దట్. మీరు చేస్తారని నాకు ఖచ్చితంగా తెలుసు, ఇతరులకు పరిచయం చేస్తారని నాకు ఖచ్చితంగా తెలుసు. సో దేర్ ఫోర్ ఐ బ్లెస్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో నేను మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నేను దీవిస్తున్నాను. స్నేహితులారా, ప్రభు రాకడను గురించినటువంటి విషయంలోనికి వస్తే, ప్రభు రాకడలో మన ఈ మంటి దేహము మహిమ దేహంగా మార్చబడుతూ ప్రభు దగ్గరికి మనం వెళ్తాం, ఆ మధ్యాకాశానికి మనం వెళ్తాం. రెండోది, మనం వెళ్ళేది మన చనిపోయిన, నిద్రించిన మన పితరులైనటువంటి వాళ్ళ దగ్గర కాదు. మనం వెళుతున్నటువంటిది తండ్రి ఇంటికి మనం వెళుతున్నాము. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారితో ఉండడానికి మనం వెళుతున్నాం. వాట్ ఏ ప్రివిలేజ్ ఇట్ ఈస్ అండి. ఎంత గొప్ప భాగ్యం స్నేహితులరా. జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. టు బీ విత్ జీసస్, యేసుతో ఉండడానికి, అలానే తండ్రితో ఉండడానికి, ఆ తండ్రి అయిన దేవుని యొక్క ఎంట ఉండడానికి, ఆ తండ్రి ఎంట ఉండడానికి. చిన్నప్పుడు నాకు తెలిసిన ఒక పాట ఉండేది, నా తండ్రి ఇంటిలో ఎంతో సంతోషం, ఎంతో సంతోషం, నా తండ్రి ఇంటిలో దుఃఖం లేదు, వేదన లేదు, నా తండ్రి ఇంటిలో ఆనందం అని చెప్పేసి ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక పాట. ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు కూడా మాకు ఎంత ఆనందంగా ఉంటుండేది అనమాట, ఆ తండ్రి ఇంటికి అనేటువంటి రీతిగా. సో ఇదనని మనం ప్రభు రాకడలో జరిగేటువంటి ఒక విషయాలు, మన దేహం మహిమ దేహంగా మార్చబడ్డం, మనం తండ్రి ఇంటికి అనేటువంటి రీతిగా వెళ్ళడం. ఇంకొక మాటగా కనుక మనం చెప్పినట్లయితే దిస్ ఎ బెటర్ లైఫ్ అనేటువంటి రీతిగా కూడా వాడతాను నేను. మన స్టేటస్లో, మన స్టేటస్, లైఫ్ స్టేటసే మారిపోతున్నటువంటి ఒక స్టేటస్, మన యొక్క జీవితం మారిపోతున్నటువంటి ఒక జీవితం. ఏమండి, ఈ భూమి మీద ఉన్నంత వరకునండి మన జీవితంలో అనేకమైన కష్టాలండి బాబేగాను. ఈ జీవితంలో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, మనం ఎంత ఒకవేళ మనం తమాయించుకొని మనం మంచిగా ఉండాలని అనుకున్నా ఎక్కడో ఏదో ఒక విషయం మనల్ని గాయం చేస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి మనం వినే మాటలు మనల్ని గాయపరుస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మన పై అధికారి మాట్లాడినటువంటి ఒక మాటలు మనల్ని గాయపరుస్తుంటాయి. ఒక్కొక్కసారి నమ్మకమైన స్నేహితులే మన గురించి వాళ్ళు చేసేటువంటి ఒక పనులు మనల్ని ఎంత గాయపడు. నా మటుకు నేను కూడా రండి, ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది కదా, ఎంత మంచిగా నేను పని చేయాలనుకుంటాను. ఏదైనా సరే ఒకటి బాధ్యత నాకు అప్పగించబడినప్పుడు ఇది నాది అన్నట్టుగా నేను పనిచేస్తాను తప్ప ఏదో జీతగాళ్ళలాగా లేకపోతే నాకెందుకులే, నేను చేయవలసినంత మట్టుకెళ్ళే అనే రీతిగా నేను చేయను. ఇది నాది అన్నట్టుగా. ఇప్పుడు సంఘంలో నేను కాపరిగా పనిచేస్తున్నా, ఇది నా సొంత సంఘం అన్నట్టుగా నేను పనిచేస్తుంటాను. ఇండిపెండెంట్ సంఘస్థులు అనేటువంటి వారు ఏ రీతిగా అయితే కష్టపడుతుంటారో ఆ రీతిగా నాది అనేటువంటి రీతిగా పనిచేస్తుంటా. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళేటప్పుడు కూడా ఇది నా బిజినెస్, యాక్చువల్లీ నాది కానే కాదు, ఇది యాక్చువల్లీ ఆరాధన టీవీ ఛానల్ సంబంధించినటువంటిది. సో అక్కడ వాళ్ళ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు అక్కడ సిద్ధం చేస్తారు, 40 మందిని ఎంతమందిని తయారు చేస్తారు, వాళ్ళకి అక్కడ ఏర్పాట్లన్నీ వాళ్ళే చూసి వాళ్ళే కాంట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఈలోగా నేను కేవలం ఆ రోజుకి అక్కడ ఎయిర్పోర్ట్లో కలుసుకొని వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి మరలా తిరిగి తీసుకొని వచ్చేటప్పుడు నేను వాళ్ళ విషయంలో ఏమనుకుంటానంటే, ఏది విడిచిపెట్టకుండా
వారికి చెప్పవలసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి ఎంత మంచిగా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఎంత చక్కగా చేద్దాం అనుకుంటా. బట్ మెనీ టైమ్స్ నేను ఎదుర్కొనేటువంటి విషయం ఏంటంటే అందులో ఎవడో ఒకడు ఉంటాడు దాన్ని తీసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వేరేగా దాని గురించి చెప్పడానికి వేరే సెటైర్స్ వేసుకున్నట్టుగా లేకపోతే నా మీద నేరస్థాపన చేసినట్టుగా. అక్కడ ఉండే పరిస్థితులు ఒక మాట చెప్తాను వీళ్ళని. అక్కడ ఉండే పరిస్థితులు వాళ్ళు అరబీలైనటువంటి వారు, మహమ్మదీయులైనటువంటి వారుగా ఉంటూ ఉంటారు, యూదులైనటువంటి వారు ఉంటూ ఉన్నారు. ఇప్పుడు మనం క్రైస్తవ బిడ్డలంగా నేను వీళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏదైనా విషయం మనం వివరించుకునేటప్పుడు వాళ్ళ మనసును గాయపరచకూడదు, వాళ్ళ విషయంలో మనం వాళ్ళకి హర్ట్ అయ్యేటువంటి విధంగా మనం చెప్పకూడదు అని ఆ దేశీయులు, ఆ అరబీయులు, విశ్వాసం కలిగినటువంటి వారు వారికి వ్యతిరేకంగా ఉండకూడదని నేను అంత తెలుగు భాషలోనే మాట్లాడడం నేర్చుకున్నా. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇలాగే మాట్లాడేశాను. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, వాడు బాధపడ్డాడు. యూదుల గురించినటువంటి ఒక విషయంలో అరబీలు అయినటువంటి వారు, పాలస్తీనీలు అయినటువంటి వాళ్ళు బాధపడి ఉన్నారు. అందుకని అప్పటి నుంచి నేను ఏంటంటే వాళ్ళకి ఇంకా అర్థం కాకూడదు అనే ఉద్దేశంతో పూర్తిగా తెలుగు భాష అంటే తెలుగు భాషలోనే పూర్తిగా వాళ్ళకి వివరిస్తూ ఉంటాను. అది కూడా నేను చెప్పాను, వాళ్ళకి అర్థం కాకూడదు అని ఎలా చెప్తున్నానండి. ఒక రోజు ఏమైంది తెలుసండి, ఇందులో ఒకడు పెద్దోడే మళ్ళీ పెద్ద ఇదిగా ఉద్యోగంగా ఉండినటువంటి వాడు ఏం చేశాడంటే ఆయన తిన్నగా వెళ్ళి ఆ గైడ్ దగ్గరికి వెళ్ళి నీకు అర్థం కాకూడదని మాతో ఇలా చెప్తున్నాడు ఆయన అని చెప్పేసి నేను చెప్పింది అంతా తీసుకెళ్ళి ఆయన చెప్పాడు. మళ్ళీ అలా కూడా నీకు అర్థం కాకూడదనంట తెలుగులో చెప్తున్నాడు ఈయన అని చెప్పేది కూడా చెప్పాడు. ఆయన ఊరుకున్నాడా, ఆయన నా దగ్గరకు వచ్చి ఏంటి సువార్త నువ్వు నాకు కూడా అర్థం కాకూడదని మీ వాళ్ళకి తెలుగులో చెప్తున్నాడు, పలానోడు వచ్చి నా దగ్గర చెప్పాడని మళ్ళీ ఆడి గురించి నాకు చెప్పాడు. అప్పుడు నేను అనుకున్నా వామ్మో ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారా బాబా అని. నేను వాళ్ళ మేలు కొరకు అనేటువంటి రీతిగా వాళ్ళకి ప్రయోజనం కలిగేటువంటి విధంగా కొన్ని సలహాలను ఇచ్చి వాళ్ళని నడిపిస్తుంటే తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మా యొక్క ఆరాధన టీవీ ఛానల్ మేనేజర్ అయినటువంటి వారికి లేకపోతే అందులో ఈమెయిల్స్ పెట్టచ్చు కనుక ఆ ఈమెయిల్స్ పెట్టేటప్పుడు నేనేదో దానికి వాళ్ళకి ఇబ్బంది పెట్టేసినట్టుగా, నేనేదో వాళ్ళని కష్టపెట్టినట్టుగా ఒకళ్ళిద్దరు సట్టార్లు వేసి చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అలాంటి విషయాలు విన్నప్పుడు భలే బాధ అవుతుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకు వచ్చింది ఏంగాను ఆ దేశానికి వెళ్ళి తీసుకెళ్ళి ఈ ఊడికొని చేసుకునే దానికంటే ఇక్కడ సువార్తను ప్రకటించుకుంటే ఇది సరిపోదు కదా. నాకు నా దేవుడు నన్ను పిలిచింది సువార్తను. కాకపోతే అక్కడ కూడా నేను ఎందుకు వెళ్తున్నానంటే నేను ఆ స్థలాలు చూపించడానికో లేకపోతే ఆ బొమ్మలు చూపించడానికో ఆ దేశాన్ని చూపించడానికి కాదండి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు 10 దినాలు కూడా వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా నేను నేర్పిస్తూ ఉన్నా, వాక్యాన్ని వాక్యముగా తెలియజేస్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏదో ఆచార ప్రకారంగా సాంప్రదాయ ప్రకారంగా ఇంకొకలాగా తయారు కానివ్వకుండా ఉన్నంతలో వాక్యముగా వారికి వివరించవలసినటువంటి ఒక మాట యొక్క ప్రభావాన్ని వాటిని వివరిస్తూ దేర్ ఐఎమ్ సాటిస్ఫైడ్. అక్కడ అలాగనే నేను సాటిస్ఫై అవుతూ ఉన్నా. దానికి కూడా కొంతమంది వచ్చి మాకు పొద్దుటే ప్రార్థన పెట్టేస్తారండి, అరగంట అంటారు, 40 నిమిషాల వరకు ప్రార్థన పెడుతుంటారు. అరే దేవుని యొక్క వాక్యం ఆ మాత్రం వినడానికి కాబట్టి ఇంకెందుకండి గాను. ఈ రోజుల్లో మన క్రైస్తవులైనటువంటి వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే అయ్యగారు ఎక్కువసేపు వాక్యం తీసుకోకండి, అయ్యగారు ఎక్కువసేపు వాక్యం చెప్పకండి అని అంటుంటారు. ఇక్కడ టీవీలు అంటే నా ప్రోగ్రామ్ ప్రకారంగా 28 నిమిషాల కల్లా ఛానల్ అయిపోతూ ఉంటుంది కనుక, ప్రోగ్రామ్ అయిపోతుంటుంది కనుక నెక్స్ట్ ప్రోగ్రామ్ అన్నట్టు పెడుతుంటారు కనుక అంత ఖచ్చితంగా 28 నిమిషాలలో మేము చెప్పగలిగినటువంటి ఒక వర్తమానాన్ని మీతో పంచుకోవడానికి మా వంతు కృషి మేము చేస్తూ ఉంటాం. కానీ అదే సమయంలో దేవుని యొక్క వాక్యం అక్కడ నడిపింపు వెళుతున్నప్పుడు అరే 1 గంట సేపు దేవుని యొక్క వాక్యం అనిపోతే ఆదివారం నాడు మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు ఒక 2 గంటలు, ఒక 3 గంటలు, అదే సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చుంటే 3 గంటల వరకు మనం కూర్చుంటామే. అదే ఒక టీవీ ముందు కూర్చుంటే కనుక గంటలు కూర్చుంటామే. రాత్రి 12 అయిపోయినా 1 గంట అయిపోయినా అక్కడ టీవీ విడిచిపెట్టుకోగా మెలకుగా అక్కడ కూర్చొని మనం చూస్తూ ఉంటామే. అలాంటిది దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనం వినడానికి ఏంటంటే అయినా దీని మీద ఎవడో కూడా సెటైర్ వేసేవాడు అంటూ ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి మనం కృంగిపోతూ ఉంటాం. మనసు వేదన పడుతూ ఉంటుంది, మనసు చివుకుమంటూ ఉంటుంది కదా. ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో కూడా నేను చూస్తున్నటువంటి విషయాలు, ఏదో ఒక మాట భర్త అంటే భార్యకి ఎంతో కష్టం. ఒకవేళ భార్య ఏదన్నా మాట గబుక్కుని వదిలేసినట్లయితే ఆ భర్త గారికి ఎంతో కష్టం. సో ఇలాగున బిడ్డలకి కష్టం, తల్లిదండ్రులకు కష్టం, పెద్దవాళ్ళకే కష్టం, సంఘములు అయితే కనుక సంఘ కాపరికి కష్టం, సంఘ పెద్దలకు కష్టం, సంఘ విశ్వాసులకు కష్టం. ఏదైనా ఒక విషయం డైరెక్ట్గా సొట్టిగా మాట్లాడితే విశ్వాసులకు కష్టం. ఒకవేళ విశ్వాసులు కనుక ఏదైనా మాట అలా అడిగినట్లయితే ఆ పాదిరి గారికి కష్టం. అన్నీ ఇదంతానండి బాబు, చెక్కాకండి బాబు. ఈ లోకంలో ప్రతిదీ కూడా అంతే. మనం ఎంత నమ్మకం ఉందో అనుకున్నా మనల్ని నమ్మకంగా ఉండనివ్వరు. ఒకవేళ ఎంత నమ్మకంగా ఉన్నా ఏదో ఒక రీతిగా మనల్ని డిస్టర్బ్ చేయడానికి, ఏదో ఒక రీతిగా మనల్ని కృంగదీయడానికి అనేటువంటి రీతిగా, వేదన దుఃఖము కలిగించడానికి అనేటువంటిదిగా ఇది ఈ లోకంలో ఉండేటువంటిది. ఈ లోకంలో ఉన్నటువంటి ఒక కుళ్ళు రాజకీయాలు, ఈ లోకంలో ఉన్నటువంటి అవినీతి, ఈ లోకంలో ఉన్నటువంటి ఒక అక్రమం, ఈ లోకంలో ఉన్నటువంటి ఒక చెడుగు, ఈ లోకంలో ఉండేటువంటి ఒక పాపము, ఈ లోకంలో పడగొట్టేటువంటి విషయాలు, ఈ లోకంలో పాపంలో పడవేసేటువంటి విషయాలు, ఇవన్నీ చూస్తుంటేనండి బాబు భయంకరమైన బాబాయ్ గారు
నా మటుకు నేను అనుకుంటా ఎప్పుడు ప్రభు రాకడ వచ్చేస్తుందా అప్పుడు మంచిదని అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ప్రభు రాకడ జరిగినప్పుడు ఇలాంటి దుర్మార్గత, చెడుగు, అక్రమం, అవినీతి వీటన్నిటికీ అంతం పలుకుతున్నటువంటిది. అందుకని దేర్ ఈజ్ ఎ బెటర్ ప్లేస్లో దేర్ ఈజ్ ఎ బెటర్ లైఫ్ అని చెప్పేసి నేను ఒక మాట చెప్తూ ఉన్నా. ఆ లైఫ్ని గురించి మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో నుంచి 21వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటలో ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అదేమంటాడంటే అక్కడ వేదన కానీ, దుఃఖము కానీ, ఏడ్పు కానీ, లేకపోతే మరణము కానీ ఇలాంటివి ఏమీ లేవట. ఏమీ లేవు. ఒకటి ఎందుకో తెలుసండి, మనం ఉన్నదే మహిమ దేహంతోనండి. పరలోకానికి వెళ్ళినప్పుడు మనం ఉండేటువంటి దగ్గర రక్త మాంసాలతో మనం ఉండట్లే. రక్త మాంసములతో మనం ఉండట్లేదు కనుక రక్త మాంసములకు వచ్చేటువంటి ఒక వ్యాధి బలహీనతలు అనేటువంటి అక్కడ లేవు. ఈనాడు లోకంలో ప్రతి ఒక్కళ్ళు బలహీనతగా ఉన్నవాళ్ళే కదా. ఈరోజు నేను ఈనా కార్యక్రమం చూస్తున్నాను, మీలో కూడాను, బహుశా మీ ఇంటిలో కూడా కనీసం ఒకరు బలహీనత బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. వయసులో పెద్దవాళ్ళు బలహీనతో బాధపడుతూ ఉన్నారు, లేక ఒకవేళ ఒక చిన్న వాళ్ళే బలహీనతో బాధపడుతూ ఉన్నారు. ఇది నన్ను ఒకవేళ చంటి బిడ్డగా ఉండినటువంటి ఒక కుటుంబం నేను చూస్తున్నా. మీ యొక్క చంటి బిడ్డకి బలహీనత వచ్చిన చేత మీరు ఎంత నలిగిపోతున్నారో. ఈ లోకంలో ఈ దేహంలో ఉన్నంత వరకు, ఈ మట్టి దేహంలో ఉన్నంత వరకు, ఈ మట్టి దేహానికి వ్యాధులు, రోగాలు వస్తూనే ఉంటాయి. ఏదో ఒక వ్యాధి బలహీనత వస్తున్నాం. తత్ఫలితం మనం డిస్టర్బ్ అయిపోతున్నాం. మన పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. మనకి శాంతి, సమాధానాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. మనం దుఃఖము, వేదన, నిట్టూర్పు, మూలుగు ఇవే మనకు కనబడుతూ ఉంటాయి. ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారు కూడా వారు బానిసత్వంలో ఉన్నప్పుడు వారికి కలిగినటువంటిది అదే. నిర్గమకాండం 2వ అధ్యాయం 23-24 వచనాలు, అలాగే నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే వాళ్ళు నిట్టూర్పులతో ఉండినారంట, వాళ్ళు దుఃఖముతో ఉండినారంట, వాళ్ళు మూలుగులతో ఉండినారంట, వేదనతో ఉండినారంట, బాధలలో ఉండినారంట. వారి బాధ నాకు తెలిసే ఉన్నదంటాడు నా దేవుడైన యెహోవా. వారి యొక్క కష్టం, వారి యొక్క వేదన నాకు తెలిసింది. హే ఫ్రెండ్స్, ఈరోజు నాకు నేను ఇలా మాట్లాడుతుంటే కూడా దేర్ ఆర్ మెనీ పీపుల్ టీయర్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కన్నీటితో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు నేను ఒక సోదరి నేను చూస్తున్నా, అమ్మా సిస్టర్, బహుశా మీ భర్త మిమ్మల్ని పట్టించుకోవట్లేదు కదా, మీ భర్తను గురించి మీరు చాలా వేదనలో ఉండి ఉన్నారు కదా. ఈరోజు నేను బహుశా మీ భర్తను గురించి మీరు ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియక మీరు నలిగిపోతున్నారు కదా. ఒక్కొక్కసారి కొంతమంది నాతో కూడా చెప్తూ ఉంటారు లేండి, అందుకనే నాకు తెలిసింది ఎలాగనా. పాపం తట్టుకోలేక ఒక అన్నయ్యలాగా లేక ఒక సొంత బంధువులాగా వారు నాతో మాట్లాడుతున్నారు. బ్రదర్, మీతో నేను చెప్తున్నాను బ్రదర్, నా భర్త అసలు నన్ను ఏమాత్రం పట్టించుకోవట్లేదు బ్రదర్, నన్ను ఏమాత్రం అసలు చూసుకుంటలేదు బ్రదర్, ఏ విధమైనటువంటి ఒక సంతోషం అనేటువంటిది, ఆనందం అనేటువంటిది మా మధ్యలో లేదు బ్రదర్. ఎంతో కాలంగా ఆయన దారి ఆయనది, నా దారి నాది, డబ్బులు ఉంది, బోళ్ళంతా ఆస్తిపాస్తులు ఉన్నాయండి, చాలా డబ్బు ఉంది మీకు, కానీ ఈ రోజున మీ ఇద్దరి మధ్యలో సమాధానం లేదు, మీ ఇద్దరి మధ్యలో సుఖం లేదు, మీ ఇద్దరి మధ్యలో సంతోషం లేదు, మీ ఇద్దరి మధ్యలో ఒకవేళ ఎంతో వేదన, దుఃఖమైనటువంటిది మీ వెనక. ఆయనకు ఆయన మనస్పర్ధ పెట్టేసుకున్నాడు, మీకు మీరు మనస్పర్ధలు పెట్టేసుకున్నారు. మీరు మాట్లాడట్లేదు సరిగ్గా అని చెప్పేసినేమో ఆయన ఫీల్ అయిపోతున్నారు, ఆయన మిమ్మల్ని ఏమాత్రం ప్రోత్సహించట్లేదు, ప్రేమించట్లేదనేమో మీరు ఫీల్ అయిపోతున్నారు కాదు. ఈరోజు చాలా కుటుంబాల్లో ఇలాంటి అపోహలు చాలా ఎక్కువైపోయినాయి. ఆయన మాట్లాడతాడని మీరు అనుకుంటున్నారు, మీరు మాట్లాడతాడనేమో ఆయన అనుకుంటూ ఉన్నారు. ఓవరాల్గా చూసినట్లయితే మీ ఇద్దరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటలే. ఈలోగా మధ్యలో ఇంకో వాడెవడు వచ్చి మాట్లాడతాడు, ఇంకా అక్కడి నుంచి వాడు పెద్ద రపసలు అయిపోతాయి. ఇంకా మూడోదో మొత్తానికి ఇలాగైనా జరిగేసరికి కుటుంబంలో నానా రకాలైనటువంటి పరిస్థితులు. ఈరోజు నీ స్నేహితులారా, చాలా కుటుంబాలు వేదనతో ఉన్నాయి, చాలా కుటుంబాలు మానసిక క్షోభతో ఉండి ఉన్నారు, చాలా కుటుంబాలు డిప్రెషన్కు లోనైనటువంటి స్థితిలో ఉండి ఉన్నారు. డిప్రెషన్, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా డిప్రెషన్. ఎవరితో మాట్లాడరు మీరు ఎంగానో ఒకళ్ళు, మీ ఇంట్లోనే ఒకళ్ళు నేను చూస్తున్నా, ఎవరితో మాట్లాడుకోండి భావంగా ఉండి, సీరియస్ మొఖం పెట్టుకొని, లాంగ్ ఫేస్ పెట్టుకొని, 6 o'clock లాగా అన్నట్టుకోండి, ఎవరితో మాట్లాడుకోండి. నేను ఇలా మాట్లాడుతున్నప్పుడల్లా కాస్త నవ్వండి అమ్మా, బీ హ్యాపీ అమ్మా. దేవుడు మంచి కుటుంబాన్ని మీకు ఇచ్చాడు రా. మీ భర్త, లేకపోతే మీ బిడ్డలు, మీ కుటుంబీకులు, బ్రదర్ మీకు కూడా ఏం చెప్తున్నాను, ఆమె మంచి భార్య అండి, ఆమెను గురించి సీరియస్గా ఉండొద్దండి, ఆమె మీద కేకలేయొద్దండి, ఆమెను తిట్టేయొద్దండి. అసలే ఆడవాళ్ళ అబలలు, ఒక్క మాట అనేసరికి వాళ్ళు అసలే బెదిరిపోయి ఇంకా మీతో మాట్లాడుకోండి అన్నట్టుగా అయిపోతుంటారు. ఒక్కొక్కసారి కొన్ని ఇళ్లలో కొంతమంది లాంగ్వేజ్ ఏంటంటే 144 సెక్షన్ అంట. మనకి దేశంలో ఒక్కొక్కసారి 144 సెక్షన్ పెడితే ఇంకెవరు తిరగడం, అటు ఇటు కూడా ఎవరు మాట్లాడరు, అసలు నోరెత్తడానికి వీల్లేదు, ఎవరు 2-3 కలిసి ఉండడానికి వీల్లేదు. సో 144 సెక్షన్ ఉంటుంది ఇంట్లోనే. ఎవరి పనులు వాళ్ళు అంతే, ఎవరి గదిలో వాళ్ళు, ఎవరి విషయాలు వాళ్ళు అంతే. ఆ టైంకి రావటం, అక్కడ భోజనం పెట్టితే భోజనం తినేయటం, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవటం, ఎవరి పనులు వాళ్ళు, ఎవరి ఉద్యోగాలు వాళ్ళు, ఎవరి ఫోన్ వాళ్ళు, ఎవరి అకౌంట్లు వాళ్ళు, ఎవరి పాస్వర్డ్లు వాళ్ళు, ఏలాగా అయిపోయినటువంటి జీవితం అండి. ఇది కాదండి బాబు. దేర్ మస్ట్ బి సంథింగ్ బెటర్ ఇన్ దిస్ లైఫ్.
ఈ జీవితం అనేటువంటి దానిలోనండి ఇంకా ఏదో ఉండాలి, శ్రేష్టమైనటువంటి ఒక విషయం అనేటువంటిది ఉండాలి. ఈ జీవితంలో నిజానికి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటాం కదా. నేను చాలా కాలం క్రితం, చాలా చిన్నప్పుడు నేను పాటలు రాసేవాడిని. ఇప్పుడు ఈ మధ్య అసలు పెద్ద పట్టించుకోవట్లేదు కానండి, పాటలు రాసేవాడిని. అందులో ఒకసారి నాకు వచ్చినటువంటి ఆ పరిస్థితిని బట్టి రాసినటువంటి పాట ఏంటంటే, జీవితం అనే సాగరమందు ఉంటాయి అలలు, వాటికి ఎదురు ఈదుచుపోవుదు ఈ జీవ నావలు, అలలు సుడుగాలులు కలుగు ఈ సంద్రమందు, ఇదే ఈ జీవితం అని. నరుని ఆయువు గడ్డి వంటిది, అడవి పువ్వు వలె పూయును, ఎండిపోవును, వాడిపోవును, మట్టికి మన్నైపోవును, కానీ దైవ ఆత్ముండిన వాడు జీవించును, అది ఆ జీవితం. ఆ జీవితం యేసులో జ్యోతిగా వెలుగిచ్చునని చెప్పేసి ఇది నేను రాసినటువంటి పాట చాలా కాలం క్రితం. నిజానికండి ఫ్రెండ్స్, నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నా ఒక ఆల్బమ్ తయారు చేయాలి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక పాటలతో నేను పాడి దేవుని స్తుతించాలని. బట్ ఏమో, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ టైమింగ్, దేవుని యొక్క అనుకూలమైనటువంటి సమయం కొరకన్నట్టుగా నేను కనిపెడుతూ ఉన్నా. ఒకసారి ఇలాగ నేను పాడదామంటే ఒక ఆయన అన్నాడు కదా, అన్న తర్జుమా చేసేది నువ్వే, ప్రసంగాలు చేసేది నువ్వే, నువ్వు ప్రోగ్రామ్ చేసేది నువ్వే, మొత్తం లైవ్ ప్రోగ్రాములు చేసేది నువ్వే, ఇప్పుడు పాటలు కూడా పాడేసి నువ్వు కూడా పాటల ఆల్బమ్ కూడా చేస్తే ఇంకేటన్నా మరి అని చెప్పేసి అని ఒక ఆయన అన్నాడు. ఆ దెబ్బతో అనుకుంటా కొంతకాలం వెనక్కి వెళ్ళిపోయింది ఇంకా పూర్తిగాను. నేను పాటలు మ్యూజిక్ చేయండి అని చెప్పేసి ఒకళ్ళిద్దరికి ఇచ్చాను, అవి కూడా ఇప్పుడు దాకా నేను తిరిగి సంపాదించుకోలేకపోయాను. కానీ బ్యూటిఫుల్ సాంగ్ అండి అది, జీవితం అనే సాగరమందు ఉంటాయి అలలు. ఫ్రెండ్స్, ఒకవేళ ఈరోజు మీ జీవితం మీద కూడా ఎలాంటి అలలు మీకు వస్తూ వచ్చినావో, ఈరోజు మీ యొక్క జీవితం మీద ఎలాంటి సుడుగాలులు మీరు ఎదుర్కొంటూ ఉండి ఉన్నారు, ఈరోజు ఒకవేళ జీవితం అనే సాగరంలో ఒకవేళ ఎటువంటి పరిస్థితులు ఒడిదుడుకులు మీరు ఎదుర్కొన్నారు, అమ్మా అరే బహుశా మీ ఇంట్లోనే మీకు సమస్యలు ఉన్నాయిరా కదా, మీ భర్త లేక మీ భార్యతో మీకు సమస్యలు ఉన్నాయి కదా, నాకు చెప్పకండి మరి. చాలా ఇళ్లలోకి నేను చూస్తూ ఉన్నా, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కూడా నేను అర్థం చేసుకున్నా. మొన్న మధ్యలో కూడా నేను ఒక ఇంటికాడికి వెళ్ళినప్పుడు వారు మాట్లాడుతూ ఎన్నెన్నో విషయాలు, చక్కనైనటువంటి విషయాలు మాట్లాడుతున్నారు. కానీ చివరికి తేలినటువంటి విషయం ఏంటంటే, నా భార్య అసలు నాకు ఏ విషయంలో కూడా సహకరించదండి, నేను కూడా ఉప్పు కారం తింటున్నటువంటి వాడిని, కానీ ఏ విషయంలో కూడా సహకరించదని చెప్పేసి అంటే నేను అనుకున్నా, అయ్యో పాప ఎంత నలిగిపోతూ ఉండుంటారా కదా ఈయన. అయ్యో నిజంగా ఒక పురుషుడిగా కూడా ఉండి బహుశా ఏమీ అనలేక, ఆ భార్యను గద్దించలేక, భార్యను డిమాండ్ చేయలేక ఎంత నలిగిపోతున్నారు కదా అని చెప్పేసి అని అనుకుని ఉన్నా. ఈరోజు ఒకవేళ మీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు మీరు ఎదుర్కొన్నారు, ఎలాంటి సమస్యలు మీరు ఎదుర్కొన్నారు, ఎలాంటి కన్నీటితో కాలు మీరుండి ఉన్నారు. నేను ఎలా మాట్లాడుతున్నంటే, బహుశా ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళైతే మీ పిల్లల గురించి మీరు కన్నీరు కారుస్తున్నారేం కాదు, మీ యొక్క కుమారుడు గురించో, మీ కుమార్తె గురించో, బహుశా మీకున్న ఆర్థిక ఇబ్బందులను గురించో, ఆర్థిక సమస్యల గురించో, ఆ లోటును గురించో. ఇదండి ఈ లోకంలో ఉండినటువంటి ఒక జీవితం. ఈ జీవితము పూబోలే పూయును, అది వాడును అని చెప్పేసి అని ఇది ఆ యొక్క పల్లవిలో నేను పాడినటువంటిది. కానీ చివరి పల్లవికి వచ్చేసరికి మనం ఏమంటే, ఆ జీవితం యేసులో అది జీవిస్తుంది, అది చక్కగా వెలుగుగా వికసిస్తుంది అని చెప్పేసి అని, అదే ఆ జీవితం అని చెప్పేసి అని అప్పుడు నేను పాడుతూ ఉంటాను. మళ్ళీ చివరిగా దేవుని యొక్క ఆత్మ ఉండినప్పుడు ఈరోజు నేను చెప్తున్నా, దేవుని యొక్క సన్నిధి మీ ఇంట్లోనికి వచ్చినది. ఈరోజు నా దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు, ఈ లైఫ్ కంటే దేర్ ఈజ్ ఎ బెటర్ లైఫ్. మన యొక్క స్టేటస్ మార్చబడగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి లైఫ్. ఆ లైఫ్ ఏంటంటే, యేసుతో మనం ఉన్నప్పుడు, ఆ తండ్రి దగ్గర మనం ఉన్నప్పుడు, ఆ తండ్రి మన కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నా తండ్రి మనల్ని కౌగలించుకున్నప్పుడే, ఆ కౌగలింతలోనే మనకున్నటువంటి ఒక నీరసం, మనకున్నటువంటి ఒక నిస్సహాయం, మనకున్నటువంటి ఒక డిప్రెషన్, ఇవన్నీ తొలగిపోయినటువంటిది. ఫ్రెండ్స్, ఈరోజు నా తండ్రి యొక్క కౌగలింత. నేను ఒక మామూలు మనిషిని, సామాన్యమైనటువంటి వ్యక్తిని, నా గురించి బోస్ట్ చేసుకోవడానికి నా దగ్గర ఏం లేదు. నేను ఒక మామూలు వ్యక్తిని, నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఐఎమ్ జస్ట్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. బట్ స్టిల్ ఆ దేవుని ప్రేమ నన్ను బలవంతం చేసినప్పుడు, నేను అనేక మందికి ఒక తండ్రిగా నిలబడ్డానికైనటువంటి ఒక కృప దేవుడు నాకు అనుగ్రహించినాడు. మా సంఘ బిడ్డలు, దేవుడు నాకు అప్పగించినటువంటి సంఘ బిడ్డలందరూ ప్రేమతో నన్ను డాడీ అనే పిలుచుకుంటూ ఉంటారు. కొంతమంది అనాథలైనటువంటి బిడ్డలు నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా నన్ను డాడీ అయినటువంటి రీతిగానే వాళ్ళు నన్ను పిలుస్తూ ఉంటారు. కొంతమంది బలహీనులైనటువంటి వాళ్ళు, ఈవెన్ HIV సంబంధించింది, ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి కలిగినటువంటి వాళ్ళు నా దగ్గరికి వస్తారు, వాళ్ళు డాడీ అనే నా దగ్గర కూర్చుంటారు. కొంతమంది వేరుగా గర్భవతి అయినటువంటి వారు, లేకపోతే వేరుగుండి కొంచెం వేరే పరిస్థితులను బట్టి ఉండినటువంటి వారు, విడవబడి బహుశా ఆ వ్యక్తి విడిచిపెట్టేసి, లేకపోతే తల్లిదండ్రులు విడిచిపెట్టేసి, కుటుంబీకులు విడిచిపెట్టేసి ఉన్నప్పుడు వాళ్ళు కూడా అంతే. వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళే అదే రీతిగా నేను వాట్ ఐ కెన్ గివ్ దెమ్ ఈస్ ద పేరెంటల్ లవ్.
తండ్రి యొక్క ప్రేమ ఆ ప్రేమని నేను ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత ఆదరణ. కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడే మాటలు నేను వింటున్నప్పుడు నా హృదయం ఆనందంతో పొంగుతుంటుంది. ఒకసారి ఒక కుమార్తె నా దగ్గర కూర్చుంది. ఆ రాత్రి ఏదో నక్కలాంటి ఏదో కళ్ళకు వచ్చిందంట. తను వచ్చినప్పుడు ఆ తెల్లవారుజాము ప్రార్థనలోకి నేను వెళ్ళేసరికి నాకు దగ్గరకు వచ్చి కూర్చొని, డాడీ నేను చచ్చిపోతానా, నాకు నక్కల కళ్ళలోకి వచ్చినాయి అని చెప్పేసానంటే, నేను వెంటనే ఎవరికమ్మా, ఎవరు చెప్పారు నీకు అలాంటి కళ వచ్చినంత మాత్రాన్ని మనం ఎందుకు ఇది అయిపోతావు, డోంట్ వర్రీ, నీకు ఎందుకు, నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు కదా, దేవుడే చూసుకుంటాడులే అని చెప్పేసాను అన్నప్పుడు ఎంత ధైర్యం వచ్చిందో. కోర్స్ ఒక వారం రోజులకి ఆ బిడ్డ చనిపోవడం అనేటువంటి జరిగింది. ఆ కుమార్తె తనకున్న వ్యాధిని బట్టి తను చనిపోవడం జరిగింది. కానీ ఆ వారం దినాలు నేను ఇచ్చినటువంటి ఒక ధైర్యం, ఒక తండ్రిలాగా నా కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు, నేను అక్కడ కింద కూర్చొని ఉంటాను ఉదయకాలం నేను ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు, సో నాకు దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు, నా దగ్గరకు వచ్చి కూర్చుని, డాడీ నేను చచ్చిపోతానా అనేటువంటి రీతిగా మాట్లాడుతుంటే తను ధైర్యపరిచినట్టు. ఒక్కొక్కసారి అందరూ విడిచిపెట్టేసినటువంటి ఒక వ్యక్తులు కొంతమంది నా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఒక తండ్రిగా నేను అంటున్నాను, ఒక మామూలు మనిషిని, ఒక సామాన్యమైనటువంటి మనిషి అన్నటువంటి నాలోనే దేవుని యొక్క ప్రేమ, ఒక తండ్రి లాంటి యొక్క ప్రేమను వాళ్ళకి పంచి ఇవ్వడానికి, వాళ్ళని ధైర్యపరచడానికి వెళ్ళాడుతుంటే నేను అంటాను, ఆ పరలోకపు తండ్రి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, మహిమ దేహముతో ఆయన దగ్గర మనం ఉన్నప్పుడు, ఆ యేసుక్రీస్తుతో ఆ సింహాసనం మీద మనం కూర్చున్నప్పుడు ఇంక మన కన్నీరు ఎక్కడుంటుంది బిడ్డలు? మీరే చెప్పండి, దేని గురించి మనం కన్నీరు పెడతాము? మన కన్నీరు అంతా తుడిచివేసినాడు ఆయన. మన కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేసినాడంట. అక్కడ కన్నీరు లేదు, అక్కడ వ్యాధి బలహీనతలు. అసలు మనం ఉన్నదే మహిమ దేహంతో అండి. రక్త మాంసాలతో ఉంటేనే మనకు బీపీ, షుగర్లు, వ్యాధులు, బాధలు, ఎయిడ్స్ వ్యాధి, ఇలాంటి నానా రకాలైనటువంటి పరిస్థితులన్నీ కూడా. కానీ మనం అక్కడ ఉంటున్నటువంటిది మహిమ దేహముతో మనం ఉంటూ ఉన్నప్పుడు ఏ వ్యాధి మన దగ్గర రాదు, ఏ బాధ మన దగ్గరికి రాదు. మనం ఉన్నది మహిమ దేహముతో, మనం ఉండేటువంటి దగ్గర తండ్రితో మనం ఉంటున్నాం కనుక, ఒకవేళ మా నాన్నగారు ఉన్నా, మా అమ్మగారు ఉన్నా, మా అన్నయ్య ఉన్నా, లేకపోతే ఇంకొకరు ఉన్నా, వాళ్ళు ఇంకొకరు ఉన్నా, ఒకవేళ ఈ భూమి మీద ఉన్నప్పుడు నేనంటే గిట్టనటువంటి వాళ్ళు కూడా పరలోక రాజ్యంలోనికి వస్తే, వాళ్ళు నన్ను చోట్లే, నేను వాళ్ళని చోట్లే, నాకు బీపీ టెన్షన్ పెరిగిపోవడానికి, వాళ్ళు చూస్తే ఒకవేళ నాకు టెన్షన్ వస్తున్నాను, అచ్చా వీడు మళ్ళీ ఎక్కడ కూడా పరలోకంలో కనబడ్డాడు రా, అక్కడ గుళ్ళు నన్ను ఏడిపించినటువంటి వాడు, అక్కడ గుళ్ళు నన్ను ఇలాగ సెటైర్ వేసినటువంటి వాడు, అక్కడ భూమి మీద ఉన్నప్పుడు నన్ను ఇలా చేసినటువంటి వాడు, అబ్బా ఈ నా పరలోకానికి కూడా వచ్చాడు అని నేను వాడిని చూస్తే కదా నేను అనుకుంటా. కానీ నేను అక్కడ వాడిని చూడట్లే, లేదా ఆ వ్యక్తిని చూడట్లే, నన్ను ఏడిపించిన వ్యక్తిని చూడట్లే, నన్ను పాడు చేసిన వ్యక్తిని చూడట్లే, అక్కడ నా యేసయ్యతో నేను ఉంటూ ఉన్నా, మహిమ దేహముతో నేను ఉంటున్నా, నా తలంపులన్నీ కూడా ప్రభుతోనే నింపబడినటువంటిది, స్తుతి ఆగమే నా మధ్యలో ఉండినటువంటిది, స్తుతులు స్తోత్రాలే నా నోట్లో ఉంటమంటాయి. ఇంకలాంటప్పుడు నాకు టెన్షన్ ఏంటండి? నేను ఎందుకు టెన్షన్ పడతాను? అక్కడ పరలోకంలో ఉన్నప్పుడు ఆ పరలోకంలో ఉండేటువంటి స్థలంలో ఉన్న జీవితం టెన్షన్ ఫ్రీ జీవితం, టెన్షన్ లేని జీవితం, వేదన లేని జీవితం, నిరుత్సాహాలు లేనటువంటి జీవితం, వ్యాధి బాధలు లేనటువంటి జీవితం, మించి అక్కడ ఏమంటాడంటే మరణము లేనటువంటి జీవితం. ఎంత అమూల్యమైనటువంటిది. బట్ వీ డోంట్ థింక్ ఆఫ్ దట్ లైఫ్ కదా. ఆ జీవితాన్ని గురించి మనం ఆలోచించాం. ఎంతసేపు ఈ భూమి మీద జీవించే ఈ జీవితాన్ని గురించే మన ప్రాకులాట అంతా. మనం ఫోన్ చేసినా మనం అడిగేది ఏంటంటే, నేను బాగా బతికేయాలని ప్లాన్ చేయండి, నేను ఆరోగ్యంగా ఉండాలని ప్లాన్ చేయండి, మా ఇంట్లో మా అక్కర్లన్నీ తీర్చబడాలని, మా అప్పులను తీర్పాలని ప్లాన్ చేయండి, మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలని ప్లాన్ చేయండి, మా పిల్లలకి మంచి ఉద్యోగం రావాలని ప్లాన్ చేయండి, మా ఆయన మంచిగా ఉండాలని ప్లాన్ చేయండి. ఎంతసేపు మనం ఈ లోకంలో ఉండినటువంటి జీవితం. ఈ లోకంలో ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడో చోట కష్టం అనేటువంటిది ఉంటూనే ఉంటుంది, ఎక్కడో చోట బాధ అనేటువంటిది ఉంటూనే ఉంటుంది. నేను కొంతమంది బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు, లేక కొంతమంది దేవుని యొక్క సేవ కొరకు అంకితం చేసుకున్నప్పుడు, దేవుని కొరకు జీవించాలనుకున్నప్పుడు నా దగ్గరకు వచ్చి అడిగితే నేను చెప్తాను, అమ్మ అది నీలో ఉందరా. జీవితం అనేటువంటిది స్వర్గంలో అనుభవించేటువంటిది అది నీ జీవితంలో ఉంటుంది. నువ్వు ఎంత పెద్ద అనుభవం కలిగినటువంటి దైవజనుడి దగ్గరికి వెళ్ళినా, ఎంత మంచి ఫేమస్ అయినటువంటి ఒక కాలేజీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సమస్యలన్నిటువంటి ఉంటాయి ఖచ్చితంగా. నేను చెప్తాను ఈరోజు, ఎందుకంటే ఐ నో మెనీ ఆఫీసెస్, ఐ నో మెనీ పీపుల్. అనేక మందిని విషయాలు నేను చూసా, అనేక ఆఫీసులకు నేను వెళ్ళి చూసిన. మనం లోకంలో వాళ్ళంత మంచి మినిస్ట్రీ, వీళ్ళంత పెద్ద మినిస్ట్రీ, అంత పరిశుద్ధాత్మతో కొన్ని మినిస్ట్రీ అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ కూడా సమస్యలు ఉంటూనే ఉంటాయి. సో ఈ భూమి మీద ఉన్నంత వరకు కన్నీరు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది, మన కృంగు తీసేటువంటి విషయాలు ఉంటాయి. చివరికి ఏదో ఒక రోజు మరణం అనేటువంటిది కూడా వచ్చేటువంటిది ఈ దేహానికి ఉంటుంది, ఈ భూమి మీద ఉన్న దేహానికి. కానీ మనం వెళ్ళే ఆ లైఫ్లో
అనగా మనం మహిమ దేహముతో వెళ్ళినప్పుడు, మనం ఆ తండ్రి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారితో మనం ఉంటున్నప్పుడు, అక్కడ నా బైబిల్ చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే మరణమైనను అక్కడ లేదంట. అరే అది మహిమ దేహం అండి. వన్స్ మనం మహిమ దేహంలోనికి వెళ్ళిన తర్వాత ఇక మరణం అనేటువంటిది లేదు. ఈ భూ సంబంధమైనటువంటి దేహంతో ఉన్నప్పుడు ఏదో ఒక రోజు మరణం అనేటువంటిది మన దగ్గరికి వస్తుంది, కానీ మనం ఆ మహిమ దేహంతో ఉన్నప్పుడు దానికి ఇక మరణం లేదు. అనంతమైనటువంటి కాలం, ఎంతకాలం, ఎన్ని వందల సంవత్సరాలు, ఎన్ని వందల కోట్ల సంవత్సరాలు, ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు, ఐ డోంట్ నో. కానీ నాకు తెలిసింది ఒక్కటి ఏంటంటే నిరంతరం మన దేవునితో జీవించేటువంటి ఒక మహిమ దేహంతో ఉండినటువంటి జీవితం. సూపర్ లైఫ్ అండి బాబాయ్ గారు, సూపర్ స్టేటస్ అండి. మనకి ఈ లైఫే ఉందండి. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 90 సంవత్సరాలు, ఇంకా మహా ఆయుష్కాలు ఉంటే కనుక 100 సంవత్సరాలు, పోనీ ఇంకా ఏదైనా దేవుడు కృప చూపిస్తే కనుక 100 సంవత్సరాలు దాటినటువంటి జీవితం. కానీ ఏదో ఒక రోజు ఈ దేహాన్ని మనం విడిచిపెట్టాలి, మహిమ దేహంతో మనం అక్కడికి వెళ్ళాలి. ఏదో ఒక రోజు ఈ దేహాన్ని మనం విడిచిపెట్టాలి. మనం తండ్రితో ఉండినటువంటి జీవితం, కుమారుడైన యేసుతో ఉండినటువంటి జీవితంలోనికి మనం వెళ్ళాలి. ఏదో ఒక రోజుని ఈ జీవితం అనేటువంటి దానికి అంతం అనేటువంటిది కలుగుతుంది. ఈ లోకంలో మనం పుట్టినటువంటి జీవితానికి, ఒక మానవుడిగా మనం పుట్టినటువంటి జీవితానికి, సువార్త రాజుగా పేరుగాంచుకొని నా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినటువంటి జీవితానికి ఏదో ఒక రోజు అంతం అనేటువంటిది కలుగుతుంది. కానీ ఆ తదనంతరం ఉండేటువంటి జీవితం, యేసు దగ్గర, యేసులో, నా తండ్రితో ఉండేటువంటి జీవితం, వా సూపర్ అండి బాబాయ్ గారు. అనంతమైనటువంటి జీవితం, సంతోషముతో, ఆనందముతో ఆయన స్తుతించుకుంటూ, ఆనంద గానాలతో నాట్యం ఆడుకుంటూ, దేవునికి త్యాగం చెల్లించుకుంటూ ఉండే జీవితం ఉంటుంది చూడండి. సూపర్ అండి బాబాయ్ గారు. అట్టి జీవితం కొరకు మనం ఎదురు చూద్దాం. హే ఫ్రెండ్స్, ఈ లోకంలో ఏదో ఒక రోజు ఎలాగో పోతాం అందరం. ఏదో ఒక రోజు ఈ జీవితాన్ని మనం ముగించుకోవాలి, ఈ దేహంలో ఉన్న జీవితాన్ని మనం ముగించుకోవాలి. కానీ అది అనంతమైన జీవితం. ఆ జీవితంలోనికి మనం ప్రవేశిస్తామన్న గ్యారంటీ మీరు పెట్టుకున్నారా? ఒకవేళ లేకపోతే ఈరోజు నేను అంటాను, ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ హృదయంలోనికి ఆహ్వానించుకురండి. జీవదాత అయినటువంటి యేసును మనం కలిగి ఉందాం. యేసే మన యొక్క జీవం, ఆ యేసే నా యొక్క నిత్య జీవం. యేసు మాటలే నాకు జీవాన్ని ఇచ్చేటువంటివి. అంటే యేసైన నా హృదయంలో నేను కలుగున్నప్పుడు నేను అక్కడ ఉండేటువంటి జీవితం అద్భుతమైనటువంటి జీవితం. నా జీవితం అనే స్టేటసే మారిపోతుంది. ఈ బాడీ స్టేటస్ మారిపోతుంది, మహిమ దేహంగా మార్చబడుతుంది. నా యొక్క ప్లేస్, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్లేస్ మారిపోతుంది. అద్భుతమైన పరలోకములో ఆ తండ్రి దగ్గర కుమారుడైన యేసుక్రీస్తుతో ఉండే స్టేటస్, ప్లేస్ అనేటువంటిది అది దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్న జీవితం అద్భుతమైనటువంటి స్టేటస్ కలిగినటువంటి లైఫ్ అన్నది యేసులో జీవించే జీవితం, యేసులో ఉండేటువంటి జీవితం, ఆ తండ్రితో ఉండేటువంటి జీవితం. కన్నీరు, దుఃఖము, వేదన, బాధలు ఇలాంటివి ఏమీ లేనటువంటిది, సంతోషం, ఆనందము కలిగినటువంటి అద్భుతమైనటువంటి జీవితం. ఆ జీవితంలోనికి మనం వెళ్ళాలంటే ఆ యేసును మన హృదయంలో కలిగి ఉండాలి. యేసును మన రక్షకునిగా మనం అంగీకరించాలి. యేసును మన ప్రభువుగా మనం అంగీకరించాలి. మన పాపములను ఒప్పుకొని మన యొక్క పాపం నుంచి మనం కడగబడినటువంటి వారమై ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలముగా, లేక దేవుని యొక్క బిడ్డలముగా, యేసుక్రీస్తును కలిగినటువంటి వారముగా మనం జీవించినప్పుడు ఏదో ఒక రోజు ఆ ప్రభు రాకడ జరుగుతుంది. ఈ దేహం మహిమ దేహముగా మన యొక్క సన్నిధానమైనటువంటిది ఈ భూమి మీద నుంచి ఆ తండ్రి దగ్గర ఉండడానికి, కుమారుడైన యేసుతో ఉండడానికి, ఆ తర్వాత అక్కడ ఉన్న జీవితం సంతోషమే సంతోషం, ఆనందమే ఆనందం. తండ్రి నీకు వందనాలైనా, అట్టి ఆనందభరితమైనటువంటి జీవితాన్ని మీరు మాకు వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు. ఈ భూమి మీద ఉంటే నాయన ఎవరో ఒకరు మమ్మల్ని ఏడిపిస్తూనే ఉంటారు. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏదో ఒక సమస్య మమ్మల్ని ఏడిపిస్తూనే ఉంటుంది, ఏదో ఒక పరిస్థితి మమ్మల్ని కృంగదీస్తూనే ఉంటుంది. ఎంత మంచి హుషారుగా నేను వస్తా, తీరా ఏదో ఒక మాట వేసేసరికి నీరు గారిపోతూ ఉంటా. నేను ఎంత మంచిగా ఏదో 10 మందికి మేలు చేయాలని అనుకుంటాం. ఆ 10 మందిలో ఎవడో ఒకడినైనా ఇస్కరియోతు యోధా వలె, ఆ 10 మందిలో ఎవడో ఒకడు ఆషాఢభూతి వలె, నేను అన్యాయం చేసేవాడు, మోసం చేసేవాడు, అప్పగించేటువంటి వాడు ఎవడో ఒకడు ఉండటం వలన వాడిని చూసినప్పుడు మళ్ళీ నిరుత్సాహం అయిపోతుండే. ఇది ఈ లోకంలో ఉన్నటువంటి జీవితం. కానీ అక్కడ పరలోకంలో ఉన్న జీవితం, నాన్న అంటే ఇస్కరియోతు యోధాలు అక్కడ లేరు. నాన్న పరలోకంలో ఉన్న జీవితంలో కన్నీరు లేదు, దుఃఖం లేదు, వేదన లేదు, రోగం లేదు, వ్యాధి లేదు, చివరికి మరణము కూడా లేకుండా నీతో సదాకాలం జీవించే ఆ అద్భుతమైన జీవిత స్టేటస్ మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. యేసు నామములో వీరికి అట్టి జీవితాన్ని నేను ప్రకటిస్తున్నా. యేసు వీరిలోనికి వచ్చటం వలన, యేసు రక్తముతో వీరు కడగబడటం వలన, యేసు రక్తములో వారు శుద్ధి చేయబడటం వలన, యేసుని తమ ప్రభువుగా వీరు అంగీకరించటం వలన అట్టి స్టేటస్ లైఫ్ వీరికి అనుగ్రహించబడిన గాక. అట్టి స్టేటస్లోనికి నేను జీవితంలోనికి వీరు వచ్చుదురు గాక. మహిమ దేహంలోనికి మార్చబడుదుము గాక. తండ్రి సాన్నిధ్యంలో కుమారునితో మేము ఉందుము గాక. అద్భుతమైనటువంటి జీవితం, ఆనందముతో కూడిన, పరలోకపు ఆనందముతో కూడిన అట్టి జీవితం మేము కలిగి ఉందుము గాక. అది మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ బిడ్డలను దీవిస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను
దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబములకును ఆ ప్రభు మనకిచ్చే మహిమ దేహములతో ఆ తండ్రి సాన్నిధ్యంలో కుమారుని యేసుక్రీస్తు వారితో పాటు నిత్యానందముతో కూడినటువంటి జీవితమును మనం కలిగి ఉండినట్లు సదా మనకు తోడయండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెన్ ఆమెన్. వెల్ ప్రియ స్నేహితులారా, ఒకవేళ ఈ విషయంలో మీరు పొందుకున్న మేలు నాతో పంచుకోవాలని కోరుకున్నా, లేక ఇలాంటి విషయాలు ఇంకా మీరు నేర్చుకోవాలని కోరుకుంటున్నా, దయచేసి ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక ఫోన్ ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ మీరు నాకు తెలియజేయాల్సిందిగా ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. మరి ముఖ్యంగా క్రొత్త స్థలాల్లో ఎవరైతే మా కాంతి టీవీ ఛానల్ని వీక్షిస్తున్నారో వారికి కూడా నేను మనవి చేస్తున్నా, మీరు పొందుకున్న మేలులు నాతో మీరు పంచుకోవడానికి నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికొకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన సువార్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని నన్ను మనందరినీ మహిమ దేహంలోనికి మార్చి ఆ తండ్రి సాన్నిధ్యంలో ఉంచి అద్భుతమైన జీవితాన్ని మనకు అనుగ్రహించే దేవదేవునికి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.